ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ఒక్క నిమిషం షేక్ సైదా గారు, ఒక్క నిమిషం ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, షర్మిల పైన ఎందుకు ఇలా కామెంట్, అంటే ఆవిడేమన్నా కానీ తిరిగి ఎందుకు అంత వైరల్ అవుతున్నటువంటి కామెంట్స్ మీరు చేస్తున్నారు? అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి కదా, ఎందుకంటే ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డే. సో ఆవిడంటోంది ఏంటంటే, నాకు రాజశేఖర్ రెడ్డి ఆస్తుల్లో సగభాగం ఉంది, అదేవిధంగా సాక్షిలో కూడా సగభాగం ఉంది. మరి సగభాగం ఉన్నప్పుడు నా ఆస్తుల్లోంచి అంటే సాక్షి నాకే వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది అని చెప్పి ఆవిడ కామెంట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు జగన్ ఉన్నట్టుగా ఇప్పుడు లేరు అని కూడా ఆవిడ కామెంట్స్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఇంతకు ముందు మనం ప్లే చేసి చూసాం. వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలమ్మని మా గుండెల్లో పెట్టుకుంటాం, గౌరవిస్తాం, అందులో డౌటే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అన్నవచ్చు, కానీ మాకు ఆరాధ్య దైవం, మా దైవం జగనన్న ఎప్పుడూ మారరు. జగనన్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరు. జగనన్న ఒక మానవతామూర్తి, ఒక దైవ స్వరూపుడు. అలాంటి జగనన్న తప్పు చేస్తాడంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మరు. ఎంతసేపు రాజకీయాల్లోకి వచ్చింది అని కారణం ఆస్తులు గొడవ, సాక్షిలో పార్ట్నర్షిప్, నా తాలూకు ఆస్తులు పోయాయని చెప్పడానికి వచ్చారా షర్మిలమ్మ గారు, లేక రాజకీయాల గురించి మాట్లాడడానికి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇంట్లో ఏదైనా వ్యవహారం ఉందమ్మా, జగనన్నతో మాట్లాడుకుంటే అందరూ హర్షిస్తారు, కానీ బయటకు వచ్చి జగనన్న గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఎవరూ హర్షించరు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని మరి బ్రతికించలేరు, దానికి సంజీవిని లేదు, మీ తరం కాదు. జగనన్నని ఇన్ని శక్తులు, చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగమే ఈ మాటలు, చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగమే ఈ రాజకీయం అంతా. వీళ్ళందరూ కలిపి కుట్రలు పన్నుతున్నారు. జగనన్నని ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు, కానీ 175 స్థానాల్లో జగనన్నే జెండా ఎగరవేస్తారు. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. మీ తాలూకా చరిత్రలన్నీ 70 రోజుల్లో హీన చరిత్రలు అయిపోతాయి. ఇది తప్పని నేను షర్మిలమ్మ గారికి తెలియజేస్తున్నాను. మీరే షర్మిలమ్మ గారే అన్నారు, నాన్నకి చావు కారణం, మరణానికి కాంగ్రెస్ పార్టీయే కారణం, నాన్నది సహజ మరణం కాదు, నాన్నని చంపినారు అని కూడా మేడం అన్నారు. నేనేం చెప్పలేను. ఇప్పుడు అలా అనట్లేదు కదా, నాకు తెలిసింది మేమే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నాన్న లక్ష్యం, అందుకే దానికి అనుగుణంగా నేను పని చేస్తాను అంటున్నారు. తప్పు, అది నేరం. మరి ఆనాడు ఒక మాట చెప్పి ఈనాడు మాట మారిస్తే ఎలా? ఆనాడు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? రాజన్నని ముద్దాయిగా ముద్ర వేసినందుకు. రాజన్నని విత్డ్రా చేసుకుంటే ప్రజలు విత్డ్రా చేసుకోరు మేడం, ప్రజలు విత్డ్రా చేసుకోరు. నా మాటలు నేను విత్డ్రా చేసుకుంటా, మేడం గారు మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకేనండి, ఒక్కసారి టీడీపీ మీరా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి మరణానంతరం జరిగిన అన్యాయానికే రాజన్న రాజ్యం తేవాలనే ఆయన ఒక అడుగేస్తే కోటాను కోట్ల అడుగు ఆయన అడుగుల్లో పడ్డాయి. ఆ అడుగుల్లో భాగమే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, జనరంజకంగా పరిపాలించారు. అది మాట్లాడాలి. జగనన్న ఆ రోజు అదే చెప్పారు, ఈరోజు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందనే చెప్పారు. ఈరోజు షర్మిలమ్మ మాట మార్చొచ్చు, జగనన్న మారిపోయారని మాట మార్చొచ్చు. మేము నమ్మం, మేము వినమా మాటలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు వినరు, ఎవరు కూడా అది నిజమని నమ్మరు. శ్రీనివాస్ గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అందరికీ విన్నపాలు చేసుకున్నారు, వినతి పత్రాలు ఇచ్చారు. మనిషికి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణమని, మరి వాళ్ళకే రాజ్యసభ ఎంపీలను సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎస్పెషల్లీ అంబానీసే కారణము. మీరు లేనిపోనివన్నీ చెప్పి ఇప్పుడు మాట్లాడితే అవన్నీ కూడా ఆధారాలు లేవు. అంటే అంబానీలే కారణం అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు కదండి. లేదు 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 లేదండి, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడట్లేదు. లేదు లేదు లేదు, అది ఆల్రెడీ చాలా రోజులుగా సర్క్యులేట్ అయింది కూడా. ప్రచారం ఎవరో దానికి చెప్పి మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అది అప్పట్లో రిలయన్స్ మార్ట్స్ కావచ్చు, రిలయన్స్ ఆఫీసెస్ మీద కావచ్చు, ఈ సందర్భంలో దాడులు జరిగిన సందర్భాలు కూడా చూసాం. మీరు కాదు అంటే ఎలా?
రిలయన్స్ పెట్రోల్ బంకుల్ని అరుణ గారు. విభిన్న కథనాలు వచ్చాయి, అరుణ గారు. విభిన్న కథనాలు వచ్చాయి. రాయపాటి అరుణ గారు. అన్నింటినీ కూడా తెలియజేస్తుందంటే వైఎస్ఆర్ హెలికాప్టర్ మరణం అన్నది సహజ మరణం కాదు. ఆ మరణం వెనుక హస్తం కాంగ్రెస్ పార్టీది ఉంది. ఆయనది సహజ మరణం కాదు, ప్రమాదవశాత్తు జరిగింది కాదు, మీరా గారు ఒక్కసారి మీరు చెప్పండి, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం, షేక్ సైదా గారు ఒక్క నిమిషం, ఎవరు కాంగ్రెస్? వీళ్ళ కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో బ్రతికిన వాళ్ళు. మాకు చెప్తారండి కాంగ్రెస్ పార్టీ గురించి, మాకా నీతులు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగువాడి గుండె చీల్చింది కాంగ్రెస్ పార్టీ. రాజన్నని ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వ పథకాల్లో ఆయన ఫోటో ఉండకూడదని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళెవరో ఇప్పుడు డిబేట్ లో చేరి నేను కాంగ్రెస్ పార్టీ అంటే మీకున్న అనుభవం ఏంటి? విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాం. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా కూడా జగనన్నతో చేరాం, రాజన్న రాజ్యం స్థాపించాం. కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ, దాన్ని మీరు బ్రతికించలేరు. మీ తరం కాదు, షర్మిల గారు కానీ ఎవరు కూడా బ్రతికించలేరు. ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి? ఏం తెలుసు మాట్లాడతాం? మీకు దమ్ముంటే రాజశేఖర రెడ్డి మరణం మీద విచారణ జరిపించండి. చరిత్ర గురించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు ఈ విషయం మీద ఎందుకు విచారణ జరిపించలేదు? మీరు ఎందుకు ఉండట్లేదండి? ఈ రోజు వరకు డెత్ కేసులు చాలా మరణాలు ఈ రోజు వరకు క్లియర్ కాలేదు. 18 నెలల్లో వైఎస్ఆర్ డెత్ క్లోజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నిజమైన చరిత్ర. మీరే కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి. బాబాయ్ హత్య గురించి మాట్లాడుతున్నావా? రామ్మోహన్ నాయుడిని చైన్లతో కట్టాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబాయ్ ఎక్కడ చెప్పబోయే ముందు లోకేష్ బాబాయ్ ఎక్కడ? లోకేష్ చిన్న ఆయన ఎక్కడున్నాడు? చైన్లతో కట్టారు. చంద్రబాబు నాయుడు చైన్లతో కట్టి పిచ్చోడుగా ముద్రేశాడు. లోకేష్ చిన్న చరిత్రను వెనక్కండి. మీ వెనక్కి కూడా బోలెడు ఉన్నాయి.